నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అనితాస్ వరల్డ్. ఈరోజు ట్రావెల్ వ్లాగ్లో నేను మీకు బల్కంపేట్ ఎల్లమ్మ గురించి చెప్పబోతున్నానండి. సో చలో బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి బల్కంపేట్ ఎల్లమ్మ. సో ఫ్రెండ్స్, ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత గజస్తంభం కనిపిస్తుంది. ఆలయం యొక్క ప్రత్యేకత చూడాలి అంటే మనం ఆషాఢ మాసంలో రావాలి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ గాడ్ అండి. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. 700 సంవత్సరాల ముందు గుడిని స్థాపించారు. బల్కంపేట్ ఎల్లమ్మ కథ గురించి చెప్పాలి అంటే, బల్కంపేట్ అనేది ఒక గ్రామం. ఒకరోజు రైతు బావిని తవ్వుతుండగా ఒక బండరాయి అడ్డుకొచ్చింది. అది చూడగా అమ్మవారు విగ్రహం, అది ఎల్లమ్మ తల్లిగా భావిస్తూ ఆ ప్రాంతం పేరు బల్కంపేట్ కాబట్టి బల్కంపేట్ ఎల్లమ్మ అనేది పేరు వచ్చింది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం చాలా మంది భక్తులు వస్తుంటారు. వేలాల్లో జనాలు దర్శిస్తారు అమ్మవారిని. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ చాలా మహిమగల దేవత అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం ఇక్కడ అమ్మవారి కళ్యాణ ఉత్సవం జరుగుతుందండి. 3 రోజుల ఉత్సవం ఉంటుంది. మనం ఏది అనుకున్నా ఇక్కడ జరుగుతుంది అనేది చాలా మంది విశ్వాసం. నీటిలోంచి అమ్మవారు వచ్చారు కాబట్టి ఇక్కడ బావి నీళ్లు పవిత్ర జలాన్ని భావిస్తారు. ఇల్లు శుద్ధి చేసుకుంటారు. ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోతుంది అనేది నమ్మకం. స్నానమాడే నీళ్ళలో ఈ పవిత్ర జలాన్ని కలిపితే చర్మంలో ఉన్న వ్యాధులన్నీ పోతాయనేది చాలామంది భక్తుల నమ్మకం అండి. సో ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా మహిమగల అమ్మవారి ఆలయాలు ఉన్నాయండి. జూబ్లీ హిల్స్, పెద్దమ్మ తల్లి, బల్కంపేట్ ఎల్లమ్మ, సమ్మక్క సారక్క. సో ఇలాంటిది చాలా గుడులు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క గుడికి ఒక్కొక్క మహిమగల కథలు ఉన్నాయండి. ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం హైదరాబాద్లో దర్శించుకుంటే శక్తి పీఠాలు దర్శించినట్లు చెప్తారు. నేనైతే అనుకోకుండా వెళ్ళానండి, కానీ నాకు చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది, ఎక్కువ రష్ లేకుండా. సో ఫ్రెండ్స్, గుడిలో అనేక దేవతలను మనం దర్శించుకుంటాము. మహాగణపతి విగ్రహం, పోచమ్మ తల్లి విగ్రహం, నాగదేవత విగ్రహం ఉన్నాయి. పోచమ్మ తల్లి కూడా ఇక్కడ రోజు పూజలు అందుకుంటారు. నవవధువరులు పెళ్లి బట్టలతో వస్తే మంచిది జరుగుతుంది అనేది భావిస్తారు. తర్వాత నాగదేవత విగ్రహం కూడా ఇక్కడ రోజు పూజలు అందుకుంటుంది. ఎవరికైనా కాలసర్పదోషం, నాగదోషం ఉంటే వాళ్ళకి ఈ పూజలు చేస్తే తొలగిపోతాయి అనేది నమ్మకం. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవార్లను చాలా బాగా అలంకరించారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మవారిని చూడంగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ నాకు వచ్చింది. డెఫినెట్గా మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయాలి అనేది నేను రికమెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారు జంటగా ఉన్నారు. ఎవరికైనా ఒడి బియ్యం కానీ ఇంకా మొక్కులు తీర్చుకోవచ్చు. ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, నిమ్మకాయ మాల కూడా అర్పిస్తారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, మా పూజలు చాలా బాగా జరిగాయి. ఎల్లమ్మ తల్లి దర్శనం కానీ వేరే దేవతలందరినీ బాగా దర్శించాం, బాగా పూజ చేసుకున్నాం కూడా. సో ఫ్రెండ్స్, మనం ఎగ్జిట్ పాయింట్కి వచ్చాము. బయటికి రాగానే ఎల్లమ్మ తల్లి ఫొటోస్ కానీ శారీస్ కానీ ఇక్కడ అమ్ముతున్నారు. ఎవరికి ఎలా అవసరం ఉంటే అలా మనం కొనుక్కోవచ్చు. మరి ఎన్నో ట్రావెల్ వీడియోస్ చూడాలి అంటే అనితాస్ వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఫ్యూచర్లో నేను వేరే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఈ ట్రావెల్ లాగ్ కింద మీరు కంప్లీట్ వీడియో చూడవచ్చు.
సో తెలంగాణలో మెయిన్ ఫెస్టివల్ బోనాలండి. ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల టైంకి సో ఫ్రెండ్స్, ఇంకా అనుకున్నవి జరగడానికి ముడుపులు కూడా కడతారు. ఇక్కడ మనము తెచ్చుకున్న పూజ సామాగ్రిలు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఫోటో దగ్గర పూజించుకోవచ్చు. ఎవరికైనా ఈ నిమ్మకాయ దీపాలు కానీ అండ్ కొబ్బరికాయ కానీ అలా మనం ఎలా మొక్కు తీర్చుకోవాలి అనుకున్నా అలా మనం ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, బల్కంపేట్ ఎల్లమ్మ మహిమలు భక్తులు కథలుగా చెప్తున్నారు. ఇదండి బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం గురించి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అనితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ హెల్ప్ మీ విత్ యువర్ డివైన్ ప్రెజెన్స్, విత్ ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎల్లమ్మ తల్లి. Thank you so much for watching my channel. Have a great day. Thank you.